హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రంగమంచ్ టీవీ, ది సీన్ అన్సీన్. క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్న సమయం రాగానే వచ్చింది. ఇండియాలో కాస్ట్, రిలీజియన్ అనే సంబంధం లేకుండా జరుపుకునే పండుగల్లో క్రికెట్ ఒకటి. అందులోనూ ఐపీఎల్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ టీవీకి అతుక్కుపోతారు. 2 నెలల పాటు ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సరికొత్తగా సిద్ధమైంది. అయితే ఈ ఏడాది T20 వరల్డ్ కప్ ఉన్న విషయం తెలిసిందే. సో అందుకే ఐపీఎల్ 17th ఎడిషన్ షెడ్యూల్ ని కొద్దిగా అర్లీగా పెట్టారు. ఇండియాలో ఎలక్షన్స్ కారణంగా కొన్ని మ్యాచెస్ కి మాత్రమే ఐపీఎల్ షెడ్యూల్ ని రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మార్చి 22న అంటే నేటి నుంచి ఈ టోర్నీకి తెరవలేవనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో రాత్రి 8 గంటలకు జరిగే తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనున్నారు. ఈ మ్యాచ్ కి ఎలాంటి హైప్ ఉండబోతుందో మనందరికీ తెలిసిందే. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే సాయంత్రం 6:30 ఆరంభ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రారంభ వేడుకలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ఐపీఎల్ పోస్ట్ చేసింది. ఇందులో ఓపెనింగ్ సెరమనీలో ఎవరెవరు పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు వంటి వివరాలను పేర్కొంది. ఐపీఎల్ 2023 సీజన్ ఓపెనింగ్ సెరమనీలో రష్మిక మందాన, తమన్నా భాటియా, అర్జిత్ సింగ్ వంటి వారు తమ ప్రదర్శనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈసారి కూడా పలువురు స్టార్స్ ఈ వేడుకల్లో పాల్గొనున్నారు. ఈసారి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్, నేపథ్య గాయకుడు సోనూ నిగమ్ వంటి వారు ఉన్నారు. గత సీజన్ తో పోలిస్తే ఈసారి ఏకంగా 6 ఫ్రాంచైజీలకు కొత్త కెప్టెన్లు వచ్చారు. కెప్టెన్ల ఫోటో సెషన్ కు ముందు ధోని తన బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించినట్లు ఐపీఎల్ వెల్లడించింది. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండేకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. గుజరాత్ కెప్టెన్ గా హార్దిక్ పాండే వదిలేసిన స్థానాన్ని శుభ్మన్ గిల్ భర్తీ చేయనున్నాడు. కారు ప్రమాదంలో గతేడాది టోర్నీకి దూరమైన పంత్ తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ పగ్గాలు అందుకున్నాడు. ఈ ఏడాది వేలంలో 20.50 కోట్లతో మిచెల్ స్టార్క్ తర్వాత అత్యధిక మొత్తంలో ధర పలికిన ప్యాట్ కమిన్స్ ని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ కెప్టెన్ గా చేసింది. శ్రేయస్ అయ్యర్ ఇంజురీ నుండి తిరిగి వచ్చి మళ్లీ కేకేఆర్ కి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే ఈ టోర్నీ ముగిసిన వెంటనే T20 వరల్డ్ కప్ ఉన్నందున జాతీయ జట్టుల్లో చోటు దక్కించుకోవాలంటే ఐపీఎల్ లో సత్తా చాటడం కీలకం. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని భారత్ తో పాటు ఇతర దేశాల ఆటగాళ్లు కూడా భావిస్తున్నారు. టీవీలో మ్యాచ్లు చూడాలనుకునే వారు స్టార్ స్పోర్ట్స్ లో ఐపీఎల్ 2024 ప్రారంభ వేడుకలతో పాటు మ్యాచ్లను కూడా చూడవచ్చు. అయితే డిజిటల్ ప్రేక్షకుల కోసం గతేడాదిలాగే ఈసారి కూడా జియో సినిమా ఫ్రీగా లైవ్ స్ట్రీమ్ అందిస్తుంది. సో ఐపీఎల్ కి సంబంధించి ఇప్పటికే ముంబై ఇండియన్స్ 5 టైమ్స్, సిఎస్కే 5 టైమ్స్, కేకేఆర్ 2 టైమ్స్, ఎస్ఆర్హెచ్, జీటీ, రాజస్థాన్ రాయల్స్, డెక్కన్ చార్జర్స్ తలో ఒకసారి టైటిల్స్ గెలుచుకున్నాయి. మరి ఈ 17th ఎడిషన్ లో ఎవరు టైటిల్ గెలుచుకుంటారో తెలియాలంటే 2 months వెయిట్ చేయాల్సిందే. మీరు ఎవరు గెలుచుకుంటారని అనుకుంటున్నారో, అలాగే సెమీఫైనల్స్ కి వెళ్లే 4 టీమ్స్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పేయండి. సో చూసారుగా, ఇవి ఐపీఎల్ అప్డేట్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Please follow us for more.